హాయ్ అండి. ఇవి ఏం కూరలను చూస్తున్నారా? మునగాకండి. ఇది పనగంటి కూర అండి. ఈ ఆషాఢంలో పనగంటి కూర ఎక్కువ వండుకుంటారు. మునగాకు వండుకుంటారు. ఈ రెండు కలిపి వండుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఈ మునగాకు ఈ పనగంట కూరలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కంటికి జుట్టుకి ఆరోగ్యపరంగా చాలా మంచిదన్నమాట. అయితే ఈ ఆకుకూర మనం ఆకులు కట్ చేసుకుందాం. మునగాకు ఈ విధంగా ఆకులు తీసేసుకుందాం. మునగాకు మొత్తం ఆకులు తీసేసుకున్నాను. ఇప్పుడు పనగంట కూర కట్ చేసుకుందాం. ఇవి కూడా ఆకులు తీసేసుకొని ఆకులే కన్నాలున్న ఆకులే తీసుకుందాం. నీట్గా మంచి ఆకులే కట్ చేసుకుంది. ఇవన్నీ మా ఇంటి దగ్గరవేనండి. మళ్ళీ మాకు మా చెట్టుదే. ఈ పనగంట కూర మా ఇంటి దగ్గర వేసుకున్నాకే ఈ విధంగా ఆకంతా వేరేసుకుందాము. చిన్న చిన్న కాళ్ళు ఉన్నా పర్వాలేదు, బాగుంటాయి. వేసుకొని కట్ చేసుకుందాం. పనగంట కూర ఈ విధంగా ఆకులు తీసేసుకున్నాను. చిన్న చిన్న ఆకులు ఇలాగ కట్ చేసుకుందాం. మునగాకు అలాగే డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు. పనగంట కూర కొంచెం కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకుందాం. చిన్న చిన్న ఆకులుగానే చిన్న కాళ్ళు ఉన్నా పర్వాలేదు. అంటే పనగంట కూర కట్ చేసుకున్నాం కదా, వాటర్లో వేసేసుకుందాం. ఎక్కువ వాటర్లో కడుక్కున్నాను అనుకో, ఆకుకూరలు ఇసుక అది ఉంటే బాగా వదిలేస్తుంది. కొంచెం నీళ్ళు కలిసి కడుక్కుంటే బాగోదు అనమాట. ఎక్కువ నీళ్ళు వేసే కడుక్కోవాలి. మునగాకు కూడా నీటిలో ఉంచుదాం. ఇది 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్నాం అనుకో, ఇసుక అది ఉంటే అడుక్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ, పెద్ద టమాటా అయితే ఒకటి సరిపోద్ది. నాకు అక్కడ పెద్దవి లేవని చిన్నవి 2 టమాటాలు వేసాను. 3 పెద్ద పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ పలుకులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆకుకూర కడిగేసుకుందాం. ఇవి కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు పలుకులు తీసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. టమాటా లాస్ట్లో కట్ చేసుకుని ఇప్పుడు వేసుకుందాం. వెల్లుల్లి పలుకులు ఎక్కువ వేసుకుంటే మంచిదన్నమాట. నెక్స్ట్ ఆకుకూర నేను 2 సార్లు కడిగేసాను. 3సారి అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ట్యాప్ కింద కడిగేస్తారు ఆకుకూరలు, కానీ ఇసుక అలాగే ఉండిపోదు. ఇలాగ మనం నీళ్ళు ఎక్కువ వేసి కడుక్కొని ఇలా తేల్చి తీసుకున్నాం అనుకో, ఇసుక ఉంటే అడుగున ఉండిపోద్ది. చాలామంది ఇలా ట్యాప్ వేసేసి ట్యాప్ కింద పెట్టేసి కడిగేస్తారు. అలా కడగకూడదు. ఆకుకూరలు ఎప్పుడు మనం కడుక్కున్నా ఈ విధంగా కడుక్కున్నాం అనుకో, ఇసుక అది ఉంటే అడుగుకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ విధంగా తేల్చి కడుక్కోవాలి. కడిగేసుకొని ఇలా పెట్టేసుకుని ఉంటే నీరంతా వాడిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. స్టవ్ ముట్టించుకుందాం. పెద్ద స్పూన్ నేను తీసుకున్నది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మరిగిపోయింది కదా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇలా లైట్గా వేగినప్పుడు మనం ఆకుకూర వేసేసుకుందాం. ఆకుకూర వేసుకొని నెక్స్ట్ రుచికి సరిపడే సాల్ట్, పసుపు, నెక్స్ట్ టమాటా కట్ చేసుకున్నాం, అది కూడా వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఇలా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గనిద్దాం అనమాట. మూత పెట్టేద్దాం. చూడండి, ఈ కూర అవడానికి నాకు 20 నిమిషాలు పైనే పెట్టిందనమాట. కూర తక్కువే కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఏటవుతుంది, వాటర్ త్వరగా ఇంకిపోతుంది, కూర ఉడకదు, పిప్పిలా మిగిలిపోద్ది అనమాట. చూడు ఎంత గుజ్జులో ఎంత బాగా వచ్చిందో. నాకు ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు పెద్ద వేసాను కాబట్టి సరిపోయి చాలా బాగా వచ్చిందండి మునగాకు పనగంట కూర. మీలో మునగాకు కూర ఎంతమంది వండుతారో నాకు కామెంట్లో తెలియజేయండి.
అంతేనండి, సింపుల్గా చేసుకునే మునగాకు పనగంట కూర రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. ఈ మునగాకు పనగంట కూర వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.